ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. టుడే రెసిపీ అయితే మొక్కజొన్న గారెలు చేశాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా 2 నాటు మొక్కజొన్నలు అయితే తీసుకున్నాను. స్వీట్ కార్న్ కాదు. ఇప్పుడు వీటిని గింజలకి ఇలా ఒలుచుకోవాలి. ఇప్పుడు ఈ గింజలు లేతగా ఉండాలన్నమాట. ముద్రగా ఉంటే ఒక గంట సేపు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ మొక్కజొన్న గింజలు అలాగే ఒక 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి చిన్న అల్లం ముక్క అలాగే పొట్టువలిచిన వెల్లుల్లి రెబ్బలు ఒక 6 అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను జీలకర్ర అలాగే 1½ స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. చూడండి పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. బాబు తినడానికి స్కిప్ చేశాను నేను. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని ఇది బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి గారెల్లాగా చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్ లాగా అయితే తీసుకొని మిగిలిన వాటిని కూడా ఇలాగే వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.